ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే ఈరోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగా 6 నియోజకవర్గాల్లో అన్ని మున్సిపాలిటీ కేంద్రాల్లో కూడా కుటుంబ డిజిటల్ హెల్త్ కార్డు పైలట్ సర్వే ప్రారంభమైంది. నల్గొండ జిల్లాలో కలెక్టర్ గారు ఈ పైలట్ సంబంధించినటువంటి సర్వే బృందాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా డిజిటల్ హెల్త్ కార్డు సంబంధించినటువంటి సర్వే చేపట్టడం జరిగింది. ఇక నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం రామచంద్రపురంలో ఏర్పాటు చేసినటువంటి ఈ డిజిటల్ కార్డు పైలట్ సర్వేను కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు. డేటా ఆధారంగా ఎప్పటికప్పుడు కూడా వయసు ఆధారంగా ఆధార్ కార్డు ఆధారంగా అందులో నమోదు చేయాలని కూడా ఆ బృందాలకు దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు కుటుంబ సభ్యుల పూర్తి హెల్త్ వివరాలను కూడా అందులో నమోదు చేయాలని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. 2 బృందాలు ఏర్పాటు చేయగా ఒక బృందానికి ఎంఆర్ఓ, ఒక బృందానికి ఎంపీడీఓ నేతృత్వం వహించారు. ఎక్కడా తప్పులు దొరలకుండా చాలా పకడ్బందీగా కుటుంబ డిజిటల్ హెల్త్ కార్డు సర్వే నిర్వహించాలని కూడా కలెక్టర్ అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందులతో రైతులు దిగాలు పడుతూ ఉన్నారు. రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తాజాగా నల్గొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో ఒక ఫర్టిలైజర్ షాప్లో నకిలీ పురుగుల మందులు అమ్మారంటూ రైతులు ఆందోళనకు దిగారు. శివలక్ష్మి ఫర్టిలైజర్ షాప్ ముందు తుమ్మలపల్లి గ్రామానికి చెందినటువంటి ముత్తయ్య 10 ఎకరాల పత్తి పంటలు సాగు చేశారు. శివలక్ష్మి ఫర్టిలైజర్ షాపులో ఆ పురుగుల మందు తీసుకొని అక్కడ పిచికారి చేయగా పొలం అంతా కూడా ఎండిపోయిందని, నకిలీ పురుగుల మందు అందించారని ఆయన ఆరోపణ చేస్తూ తుమ్మలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రైతులందరూ కూడా చేరుకొని నిరసన కార్యక్రమం దిగారు. అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. నల్గొండ జిల్లాలో విచ్చలవిడిగా నకిలీ పత్తి విత్తనాలు, నకిలీ పురుగుల మందులను కూడా సరఫరా అవుతూ ఉన్నాయి. ప్రభుత్వం ముద్రించకపోతూ ఉంది. ఎక్కడికక్కడ కూడా కట్టడి చేస్తున్నటువంటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని, తీవ్ర నష్టాల పాలవుతున్నారని కూడా రైతులు అక్కడ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా కేతపల్లి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఇచ్చినటువంటి రుణాలను సంబంధించి మాఫీ పూర్తిగా అందరికీ చేయాలని, షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున రైతులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఆగస్టు 15 లోపు 100% రుణమాఫీ చేస్తానన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారు. ఇప్పటివరకు కూడా 50% మందికి కూడా రుణమాఫీ కాలేదు. అధికారులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. రైతులు అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ చెప్పులు అరగేలాగా తిరుగుతున్నారు, మనవేదన గురవుతున్నారని కూడా చిరుమర్తి లింగయ్య ఫైర్ కావడం జరిగింది. వెంటనే ఎలాంటి షరతులు లేకుండా ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ అందరికీ వర్తింపజేయాలని కూడా ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది.